రెండో అధ్యాయం. ప్రకటన రెండో అధ్యాయము చదువుకుందాం. 18వ చరణం నుంచి 23 వరకు చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడి చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలుని స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చుతుని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ నేను దానిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరిశీలించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. చాలు. సో దేవుడు ఈ లేఖన భాగములను మరొక్కసారి మనందరి కొరకాయ ఆశీర్వదించునుగాక. ఆ చివరి భాగం, మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అని అన్నాడు. క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక సూత్రం ఉంటుంది ఇంగ్లీష్లో. కారణము లేకుండా ఏది కూడా ఉండదు. ఒక కారణం ఉంటుంది కనుక ఫలితానికి. సృష్టి యావత్తు ఈ విధంగా ఉనికిలోకి వచ్చిందంటే దీనికి గల కారణం ఒకటి ఉన్నది. ఆ కారణమే దేవుడు. కలుగునుగాక 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 అంటే కలిగినది. అయితే చాలామంది ప్రశ్నించేది ఏంటంటే, మరి దేవుణ్ణి ఎవరు కలుగు చేశారు? కొన్ని ప్రశ్నలు కొంతమందికి మాత్రమే చెందుతాయి, కొన్ని ప్రశ్నలు అందరికీ చెందవు. ఇప్పుడు నేనున్నాను, నన్ను మీరు అడిగితే నీకు ఎంతమంది పిల్లలను అడిగితే ఆ ప్రశ్న నాకు చెందదు. ఎందుకంటే నేను వివాహం చేసుకోలేదు కాబట్టి. వివాహం చేసుకున్న వారిని అడిగితే మీకు ఎంతమంది పిల్లలని వాళ్ళు చెప్తారు, ఒకరో ఇద్దరో ముగ్గురో అని. అలాగనే దేవునికి ఆ ప్రశ్న చెందదు. దేవుడు సమయమునకు, కాలమునకు, పరిస్థితులకు పరిమితమైన వాడు కాదు. కాబట్టి దేవునికి ఆ ప్రశ్న, దేవుణ్ణి ఎవరు కలుగు చేశారనే ప్రశ్న దేవునికి అది చెందదు. సో జ్ఞాపకం, చాలామంది నాస్తికులు ప్రశ్నిస్తుంటారు. ప్రశ్న అది దేవుడికి చెందదు ఆ ప్రశ్న. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనం ఈనాడు కంటితో చూస్తున్న ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయములో కలుగునుగాక 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 అని ఆయన నోట నుండి శబ్దము వచ్చినప్పుడు ఆ శబ్దము ద్వారా వీటన్నిటిని ఆయన ఏం చేశాడు? కలుగ చేశాడు. అదే సమయంలో మనుషుడిని ఆయన చేతులతో తయారు చేశాడు. తయారు చేసిన ఆ బొమ్మలో ఆయన జీవవాయువును వదగా వాడు జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. ఇవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థం చేయబడ్డాయి.
సో క్రియ లేకుండా ఫలితం అనేది లేదు. ఫలితము ఉన్నదంటే అక్కడ క్రియ ఉంటుంది తప్పనిసరిగా. సో వాని వాని క్రియల చొప్పున, ఆ క్రియలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి క్రియలు, రెండవది చెడ్డ క్రియలు. మరొక భాగంగా చూసుకుంటే దేవుని యందు విశ్వాసముంచి చేసిన క్రియలు, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా చేసిన క్రియలు. దేవునికి వెలుపట చేసిన మన క్రియలన్నీ మురికి పేలికలో అన్నాడు. కానీ దేవుని యందు ఉండి చేసిన క్రియలకు దానికి ఫలితము ఉన్నది. ఎస్, దేవుని యొక్క వాక్యములో కీర్తన 1వ అధ్యాయం 1వ వచనాలు అవే. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, నిలువక నీ యొక్క కూర్చుండక నడువక చేస్తూ దివారాత్రములు ఆయన యొక్క వాక్యమును, ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటే అతడు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని వాక్యంలో రాయబడింది. ఎస్, ఆకువాడక ఫలించి చెట్టు వలె ఉండాలంటే మనం అక్కడ చేయవలసినవి కొన్ని ఉన్నాయి క్రియలు. ఆ క్రియలు చేస్తే మనం అలాగ చేయబడతామని, ఫలితమును మనం పొందుతామని వాక్యంలో రాయబడింది. ఎస్, ఎవరికి వాడుగా తన జీవితంలో నేను పాపిని, నా పాప అపరాధముల కొరకే నీ సిలువలో కాచిన రక్తములో నా ప్రతి పాపాన్ని కడుగువని నువ్వు నోటితో ఒప్పుకుంటే ఆయన క్రియ చేస్తాడు. ఆయన తన రక్తముతో మన ప్రతి పాపాన్ని ఏం చేస్తాడు? కడుగుతాడు. ఇవి క్రియలు, ఫలితాలు. క్రియలు, ఫలితాలు. సో భూమి మీద రక్షించబడిన వారమైన మనం మన జీవిత అంతరంగములో మనము చేయుచు ఉన్న, ఒకవేళ బయటికి చేస్తూ ఉన్న, కనబడేట్టుగా చేస్తున్నా, కనబడకుండా మన అంతరంగములో చేస్తున్న ప్రతి పనికి తప్పనిసరిగా జీతము మాత్రమే ఉన్నది. ఆయన మన పనికి జీతమును తీసుకొని రానయున్నాడని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతున్నది. సో క్రియలకు ఫలితం ఇచ్చేవాడు, క్రియలకు ఫలితం ఇచ్చేవాడు. కొన్ని లేఖన భాగాలు ఈరోజు కూడా జ్ఞాపకం చేసి ఇక్కడ నేను ముగిస్తా. 23వ వచనాన్ని రండి. యెహెజ్కేలు గ్రంథానికి వెళ్తున్నాను నేను. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంకి వెళ్దాం. 7వ అధ్యాయము 1 నుంచి 4 వరకు రాసుకోండి మీరు. అయితే మనం అవన్నీ చదవట్లేదు, 3, 4 వచనం మాత్రమే చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 4 వరకు, కానీ 3 నుంచి చదువుదాం. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాము. గమనించాల పదాలు. ఏమంటున్నాడు దేవుడు? నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు. సో తన యొక్క ప్రవర్తన, అక్కడ ఉన్నట్టు యొక్క దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తనట ఆయనకు కోపమును నీ మీద తెప్పించుటకు కారణమైపోయింది. కొన్నిసార్లు మనం కూడా మన ప్రక్కన సహోదరులు కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తుంటే అడుగుతాం, ఏంటిది ఇందాక అంత కోప్పడుతున్నావు మీ ఇంట్లో, నాకు వినబడతా ఉన్నది అని అంటాం. ఎందుకు అంత గట్టిగా కోప్పడుతున్నావు, చాలా పెద్దగా అరుస్తున్నావు అని ప్రశ్న వేస్తాం. మనకి తెలియదు దానికి గల కారణం. కానీ కోపపడిన ఆ సహోదరుడికి
ఆ సంగతి తెలుసు, అందుకని ప్రశ్న వేశావు. అప్పుడు ఎందుకు తానంత గట్టిగా కోపపడుతూ అరుస్తూ వచ్చాడో కారణం చెబుతారు. ఇదిగో ఇలాగ చేశాడమ్మా నా కొడుకు, నా కూతురు, లేదా నా ఇంట్లో వాళ్ళు ఇది ఇట్లా చేశారు, అందుకొని నేనేం చేశాను, అంత గొప్పగా గట్టిగా కోపపడి అరవవలసి వచ్చింది. ఎస్, ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజల విషయంలో భక్తుడైన యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. వారు చేసినట్టుగా పనులు నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము, ఆ పదం గమనించాలి, వారు చేసిన సమస్తమైన హేయమైన క్రియలు, గుర్తుపెట్టుకోండి ఆ పదాలు. వారు చేసిన మంచి పనులకు కోపం రాలే దేవుడికి, వారు చేస్తూ వచ్చిన సమస్తమైన హేయమైన పనులట, హేయమైన క్రియలకు ఫలముగా నీ మీదకు వాటన్నిటినీ రప్పించుచు ఉన్నాను. ఎస్, జీవిత యాత్రలో మనమును కూడా చేసే దేవుడికి వ్యతిరేకమైన హేయ క్రియలకు మన మీదకు కూడా ఫలాన్ని ఏం చేసేవాడు, ఆయన రప్పించేవాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల మీదకి రప్పించడమే కాదు, ఈనాడు మన మీదకు కూడా ఆయన రప్పించేవాడు. కాబట్టి హేయమైన క్రియలు, ఆయన దృష్టికి కాని కార్యములు, ఆయన ఇష్టము లేని పనులను మనం చేయకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకు దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవలసిన బాధ్యత మనదే. మూడవ వచనం అంతోడికి కదా, 4వ వచనం చదువుదాం చూడండి. నీ ఎడల కటాక్షముంచకయు, రెండవది కనికరము చూపకయు నుందును. ఇదేంది, కోపము చూపిస్తున్నాడట, తీర్పు తీర్పిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 4వ వచనంకి వచ్చేసరికి నీ ఎడల కటాక్షము చూపించను, కనికరము కూడా నీ విషయములో నేను చూపించక ఉందును. నేను యెహోవానయున్నానని నీవెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసెదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే, మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట, నీ హేయ కృత్యములను నీ మధ్యనే ఉండనిస్తా. నేను నీకు కటాక్షము చూపించను, కనికరమును కూడా నీ పక్షంగా నేను చూపించను. నేను యెహోవానయున్నానని నువ్వు ఎరుగునట్లు నీ ప్రవర్తన ప్రతిఫలమనంతటను కూడా నేను నీ మీదకి రప్పించుచున్నా. అవును, ఆయన ప్రేమించేవాడే కాదు, ప్రేమకు ప్రతిఫలమునిచ్చే దేవుడే కాదు, మన ఎడల మనము చేస్తున్న హేయమైన కృత్యములకు తగిన ప్రతిఫలమును కూడా ఆయన ఏం చేసేవాడు, మన ఒడిలో వేసేవాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు అక్కడ ఆ మాట. నీ హేయ కృత్యములన్నీ నీ మధ్యనే ఉండనిస్తా. చెయ్యి, ఎంతకాలం చేస్తా ఉండు. నేను నీ ఎడల మాత్రం కటాక్షము చూపించను, నేను నీ ఎడల కనికరం మాత్రం చూపించను. ఎందుకండి ఆ మాట అంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు? అలాగైనా వారు బుద్ధి తెచ్చుకుంటారేమోనని, జ్ఞానం తెచ్చుకుంటారేమోనని, జాగ్రత్త పరుచుకుంటారేనని. ఈ రాత్రి ఆ మాటలు, ఆ 3వ వచనం 4వ వచనమును జాగ్రత్తగా మన మనసును కూడా మనం కూడా పెట్టుకుందాం. మనల్ని మనముగా ఆ లేఖన భాగాల్లో పెట్టుకుందాం. ఎక్కడెక్కడ
దేవునికి ఇష్టము లేని హేయమైన పనులను చేస్తూ ఆయనకు కోపాన్ని తెప్పించి మనము చేస్తున్న ప్రవర్తన ఫలమును అనుభవింప చేయటానికి కారణమైపోతున్నాం. కటాక్షము చూపించకుండా, కనికరము చూపించకుండా ఆయన కఠినమైపోవటానికి కారణమైపోతున్నాము. పరీక్షించుకుందాం రండి. అదే అధ్యాయము 9వ వచనంకి వద్దాం. 9వ వచనం, యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీవు వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయునందును నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను. నీ హేయ కృత్యములను నీ మధ్య. చూసారా, ఇక్కడ మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీవు వెరుగునట్లు. పైన ఏమన్నాడు? కనుక నేను యెహోవానై ఉన్నానని నువ్వు ఎరుగునట్లు అన్నాడు. ఇక్కడేమన్నా నేను నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీవు ఎరుగునట్లు నీ ప్రవర్తన ప్రతిఫలమును నీ ఒడిలో వేస్తాను, నీ హేయ కృత్యములను నీ మధ్యనే ఉండనిస్తా. అంటే హేయమైన కృత్యములు దేవుడు ఎంతగా తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నా మనుషుడు వాటిని తీసివేసుకోవటానికి, దేవుడు తీసివేస్తానంటే ఇష్టపడకుండా వాటిని తమ మధ్యలోనే భద్రపరచుకోవటానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇష్టత చూపిస్తున్నారు. దేవుని కోపానికైనా సరే, దేవుడు మొత్తుతూ ఉన్నా సరే. అందుకనే కొన్నిసార్లు ఇళ్లలో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఒళ్ళు ఇచ్చి ఏం చేస్తారు? ఊరుకుంటారు. నువ్వు ఎన్నన్నా కొట్టుకో, నాలో మాత్రం మార్పు రాదు. నువ్వు ఎన్నన్నా అరుచుకో, నాకు మాత్రం చెవులకి ఏమి వినపడదు. చెవిటాడికి ఉందలుగానే శంఖం ఊదినట్టుగానే ఉంటుంది. ఏమీ చలనం ఉండదు వారిలో. అలాగనమాట ఇక్కడ ఉన్నట్టు పరిస్థితులు ప్రజలు కాదా? మన జీవిత అంతరంగములు అలాంటి యొక్క దుస్థితి కలిగిన పరిస్థితులలో మనము ప్రయాణము చేయట్లేదా? చెప్పండి. వెళ్ళట్లేదా? ఎన్ని ఉన్నాయి మన హృదయములో, మన యొక్క ఇంట్లో హేయమైన కార్యములకు సంబంధించినటువంటివి ఎన్ని ఉన్నాయి మన ఇళ్లలో? ఒక్కసారి పరిశీలన చేసుకొని చూడు, తరిచి మనకు అర్థమవుతుందో లేదో. ఇంకా ఏమన్నాడు చూద్దాం రండి. ఇదే 7వ అధ్యాయము చివరి వచనంకి వెళ్దాం. చివరి వచనం, లేకపోతే చివరి 2 వచనాలు చదువుకుంటే మంచిది. చివరి 2 వచనాలు, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పించుచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చా. చూసారా? నాశనము వెంబడి నాశనం అంట, సమాచారము వెంబడి సమాచారం వస్తుందట. వారు ప్రవక్తల యొక్క దర్శనము కొరకు విచారణ చేస్తారట. కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే. ఎవ్వడు కూడా అస్సలు వినే ప్రసక్తే లేదంట. ఎవ్వడు కూడా వినే ప్రసక్తే లేదు. అంటే వారందరూ కూడా బరితెగించి కూర్చున్నారు అంతే. ఒక మాటకు చెప్పాలంటే వాళ్ళిక నువ్వు ఎన్నన్నా మాట్లాడు, నువ్వు ఎన్నన్నా చెయ్యి, మేము మాత్రం ఇంతే, మా పద్ధతులు మారవు,
మా జీవితాలు మారవు. నువ్వు సమాచారం వెంబడి సమాచారం పంపించు, ప్రవక్త ద్వారా ప్రవక్తను పంపించు, మళ్ళీ వర్తమానం తర్వాత వర్తమానం పంపించు, నీ ధర్మశాస్త్రం వినిపించు, ఎన్నని చెప్పుగాక. మేము ఇంతే, మేమింతే, మేము మాత్రం మార్పు చెందం. మా ప్రవర్తన ఫలం పంపిస్తావు, ఏం పంపిస్తావో నీ ఇష్టం. అంటే ఇక ఎట్లయిపోయిందంటే కొన్నిసార్లు కొట్టి 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 దేవుడికి కూడా ఏమైపోయింది, ఇసుకొచ్చింది. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కొట్టాడు కొట్టాడు కొట్టాడు, ఎన్నిసార్లు కొట్టినా కూడా ఏం చేసాడు, వాళ్ళ ప్రజల్లో మార్పు రాలి. అందుకని ఏం చేసేసాడు, వదిలిపెట్టేశాడు. అప్పగించను అని రాయబడుతుంది మాట. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. అంటే ఇక దేవుడు వదిలిపెట్టేసి అప్పగించేసేస్తాడు వాడికి, ఇక అంతే. చూడండి, ఒక పదం ఉంటుంది ఇక్కడ, 24 వచనం చదువుదాం. రోమా 1:24. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. గమనించాల పదాలు. అంటే ఇక వారు ఏ మాత్రమే కాను మార్పు చెందను అని అనుకుంటున్నప్పుడు దేవుడు వారిని ఏం చేసేస్తాడు, దానికి అప్పగించేసేస్తాడు. అప్పగించేసి విడిచిపెట్టేసి ఇక తన దారిని తాను వెళ్ళిపోతాడు. వాళ్ళు సావాల్సిందే కదంతే. అక్కడ ఇంకో పదం కూడా రాయబడింది, 28 చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటునీయనల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని ఏం చేశాడట, అప్పగించేస్తాడు. ఇక్కడ అంతే, శత్రువుకి అప్పగించేస్తాడు. ఇక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవారు. ఎందుకు, వారి మనసులో దేవునికి ఏం లేదంట అసలు చోటే. దేవుని వాక్యమునకు, దేవుని గద్దింపునకు, దేవుని హెచ్చరికలకు, ప్రవక్తల పదే పదే తీసుకొస్తున్న మాటలకు వారిలో చోటే లేదు. అందుకొని దేవుడు వారిని అప్పగించి పడేసేసాడు. ఇంకా చూద్దాం, అదే యెహెజ్కేలు గ్రంథములో రండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంకి రండి. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 9, 10, 11 చదువుకుందాం. చివరి 3 వచనాలు. యెహెజ్కేలు 9వ అధ్యాయము 9 నుంచి. ఆయన నాకిలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. చూడండి అసలు ఆ పదాలు అసలు ఎంతగా భయంకరంగా ఉన్నారంటే చూడండి ఆ పదాలు. కనుక యూదా వారి యొక్క ఇజ్రాయేలు వారి యొక్క దోషం బహు ఘోరముగా ఉంది. ఎట్లంట, వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతో ఏం చేశారట, నింపబడేసేసారు. ఎడు చూసినా నరుక్కుంటూ పోవటమే, ఎడు చూసినా కూడా కనుక వారి జీవితంలో భయంకరమైన తిరుగుబాటు చేయటమే. కొన్నిసార్లు దేశంలో పరిస్థితులు అలాగ తయారవుతాయి. ఈ మధ్య ఇటు శ్రీలంకలో కానీ ఇటు బంగ్లాదేశ్లో కానీ ఈ 2 దేశాలలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేసరికి ప్రజలు భయంకరంగా తిరుగుబాటు చేశారు.
రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అందరూ ఏం చేశారు? ఈ విమానాల మీద పక్క దేశాలకి చెక్కేసేసారు. సిరియా దేశంలో కూడా ప్రజల యొక్క తిరుగుబాటు, అలాగని ఎటు చూసినప్పటికీ హత్యలు సాధారణమైపోయినాయి ఆ ప్రాంతాలలో కొంతకాలం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సద్దుమణిగిందనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ కూడా దేశమును వారు ఎంత భయంకరంగా నింపాతులు పడేస్తున్నారో చూడండి. ఎవరి ప్రజలందరూ? ధర్మశాస్త్రమును కలిగిన ప్రజలు. వీరందరూ ఎవరు? వాగ్దాన నిబంధన కలిగిన ప్రజలు. వీరందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. ప్రతిదినం ఉదయాన్నే లెగవటంతో వాళ్ళు దేవుని స్తుతించేది ఏంటిదో తెలుసా? మమ్మలను అన్యులుగా పుట్టించనందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతిస్తారు. ఇది ప్రతి యూదుడు చేస్తాడు ప్రతిరోజు ఉదయాన్నే. మమ్మలను అన్య జనాంగముగా పుట్టించక మమ్మల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానముగా మమ్మలను పుట్టించినందుకు నీకు వందనాలని ఎంత గర్వముగా ఫీల్ అవుతారో తెలుసా యూదులు? అది వారి యొక్క గొప్పగా ఫీల్ అవుతారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళని యూదులు చాలా గర్విస్తారు తమ దేవుడిని బట్టి. ఎందుకంటే తమ జీవితంలో నిజ దేవుడిని వారు కలిగి ఉన్నారు. ఆ దేవుని స్వరాన్ని విన్నారు, ఆయన స్వరూప దర్శనమును చూశారు. ఆ నిబంధన కలిగిన, వాగ్దానములు కలిగినట్టుగా ప్రజల వాళ్ళు. అందుకని వారికి చాలా అతిశయం. అలాంటి అతిశయించే ఆ ప్రజలే ఆ దేశాన్ని ఎంత భయంకరంగా నింపేస్తున్నారు చూడండి. నింపేస్తే ఇప్పుడు అంటున్నాడు మాట, తర్వాత వచనం చదువుదాం. 10వ వచనం. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపయకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప, వారి ప్రవర్తన ఫలమును వారిని అనుభవింప చేస్తా. ఒక్కడ కూడా ఆ ప్రవర్తన ఫలమును అనుభవింపకుండా తప్పిపోవటానికి వీలు లేదు. ఆ ప్రవర్తన ప్రతిఫలమును ఏ విధముగా దేవుడు వారి మీద పెళ్ళున కుమ్మరించుని ఉన్నాడో ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడు, ప్రతి ఒక్క యూదుడు తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. రేపు రాబోయే రోజులలో పరిస్థితి అదే. దేవుని మాటలు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్తున్నా లెక్క లేకుండా నిర్లక్ష్యముగా వెళ్ళిపోతూ సిద్ధపడని ప్రజల యొక్క పరిస్థితి ఏంటిదండి? బుద్ధి లేని కన్నికల వలె విడిచిపెట్టబడి 7 ఏళ్ల శ్రమల గుండా వారి జీవితాలు తప్పనిసరిగా వెళ్ళి తీరాల్సిందే, అనుభవించి తీరాల్సిందే. లెక్క చేయలేదు కదా. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ వచ్చావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వచ్చావు, ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతూ వచ్చావు, ఇష్టం వచ్చినట్టుగా నీకు ఏది కావాలంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చావు. దేవుడి భయము లేదు, దేవుని వాక్యం భయము లేదు, దేవుని సన్నిధిలో చెప్పే దేవుని మాటలేక భయము లేదు, ఏ భయము లేదు. జీవితాన్ని జీవిస్తూ సుఖాన్ని, అందుకని అంటాడు అన్నమాట, ఒరే ధనవంతుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టం వచ్చినట్టు ఏం చేసావురా? సుఖం అనుభవించావురా. నీ జీవిత కాలమంతా సుఖం అనుభవించావు. ఇప్పుడు ఏడిస్తే ఏం సుఖం రా? ఇప్పుడు ఏడిస్తే ఏం సుఖం? అలాగనే లాజరు కూడా తన జీవిత కాలంలో కష్టం అనుభవించాడు. అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీవైతే యాతన. జాగ్రత్త, నేను అదే చెప్పేది. తాత్కాలికమైన సుఖము కొరకై ధనవంతుడికి వలె జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, నాకు ఎవరు అడ్డు అదుపులేదు కదా అనుకొని వెళ్ళిపోతూ ఉంటే తస్మాత్ జాగ్రత్త. మన ప్రవర్తన ఫలమును మన నెత్తి మీద వేసి
దేవుడు ఒకరోజు చూస్తాడు మన ఆటలన్నీ. అందుకనే కదా ఆ మాట అంటాడు. నేను ప్రస్తుతం సామెతల గ్రంథంలో ఉన్న మధ్యాహ్నం చూడండి, 1వ అధ్యాయము, నేను ఈరోజు 3వ అధ్యాయం చదువుకున్నాను. సామెతలో 1 ఏమంటున్నాడో చూడండి. అక్కడ 23 నుంచి చదువుదాం. 23 నుంచి. నా గద్దింపు విని తిరుగుడి. గమనించాలి, ఆగండి, చిన్నగా చదవండి, తొందరపడద్దు. నా గద్దింపుని విరిగి తిరిగి ఆలకించుడి. మొదటిదిగా, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా గద్దింపు విని తిరిగితే ఏం చేస్తాను? నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశమును మీకు తెలుపుతా. ఇది మొదటి విషయం. ఇప్పుడు రెండోది, 24 చూద్దాం. నేను పిలువగా మీరు వినకపోతిరి. మొదటిది. రెండోది, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. మూడోది, నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసిదిరి. నాలుగోది, నేను గద్దింపగా లోబడక. నా గద్దింపును విని తిరిగితే, కొంతమంది నిద్రపోతున్నారు, కుర్చీలో కూర్చున్నారు, లెగవండి. హాయిగా నిద్రపోతున్నారు, గోళ్ళగా అనుకొని కుర్చీలో కూర్చొని. లెగవండి, లేపండి, లేపేవాడిని. కుర్చీలో వెనకాల ఆనుకుంటే నిద్ర రాక ఏమవుతుంది మరి? సరిగ్గా కూర్చోండి, కుర్చీలో కూర్చున్నాళ్ళు. నా గద్దింపుని విని తిరిగితేనేమన్నా నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశాన్ని మీకు తెలుపుతా. ఎవడైనా సరే నా పిలువుగా వినకపోతే, కనుక వాడు చేసే పని మొదటిది, వినకపోతిరి, లక్ష్య పెట్టకపోయిరి, వినక త్రోసివేచుతిరి, గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు, మన వేషాలు వేసినంత కాలం దేవుడు వరకనే ఉంటాడు. అయితే చూసి 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 ఏం చేస్తాడు దేవుడు? ఒక జీవిత కాలమంతా గుర్తుండిపోయే వాత పెడతాడు. ఏంటిది? ఇప్పుడు చదువుదాం. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతా. రెండవది, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తా. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదగదురు గాని నేను వారికి కనబడకుండా. దేవుడు ఎట్టి పరిస్థితులలో నీ మొర ఆలకించాడు. కారణం ఏంటిది? తిరుగుబాటు చేశాం కదా, వినలేదు కదా, త్రోసివేశాం కదా, లక్ష్య పెట్టలేదు కదా, లోబడలేదు కదా. నాకేం అవసరం అన్నావు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటిది? శీఘ్రముగా వెతుకుతున్నారంటే ఇప్పుడు దేవుణ్ణి. అవును, అందితే కాళ్ళు, అందకపోతే అంతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇదే మన వైఖరి దేవుని దగ్గర చాలాసార్లు. జాగ్రత్త, జాగ్రత్త. ఇంకేమన్నాడు చూద్దాం యెహెజ్కేలు గ్రంథంలో. రండి, యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథము 22కి వెళ్ళిపోదాం. 22వ అధ్యాయంకి వద్దాం. మధ్యలో ఇంకొకటి 2 సార్లు ఉండాలి అక్కడ. 22వ అధ్యాయం
చదువుదాం వచనం 3వ వచనం చదువుదాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చెయ్యు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకొని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణము. తర్వాత 14 నుంచి కూడా 14 నుంచి, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకు ఉండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేటకై అన్ని జనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుటని నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవాని నీవు. చూడండి ఎంత భయంకరంగా రాయబడినాయో. తర్వాత 31 కూడా 31, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా. ఎవరో చేసింది కాదు ఇది, నీకు నీవే, నాకు నేనే, నా అంతట నేనే, నీ అంతట నీవే మన మీదకు మనము శిక్షా ఫలములను తెచ్చుకుంటున్నాం మనకు మనమే. ఎంత దారుణం, ఎంత దారుణం. శిక్షా ఫలము తెచ్చుకోవటానికి కొరకు కాదు దేవుడు మనల్ని రక్షించింది. భయంకరమైన వాటికి గురి అయిపోవటానికి కాదు దేవుడు మనల్ని రక్షించింది. మనం ఆయన యొక్క చేతిలో అద్భుతమైనట్టుగా సాధనములుగా నిలబడి వాడబడి అనేకులకు మాదిరికరముగా ఉంటూ, మనము ఆశీర్వాదకరంగా ఉంటూ, మన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటూ, మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి కొరకాయ దేవుడు మనలను తన స్వరక్తమిచ్చి ఏం చేశాడు? కొన్నాడు. కానీ ఏం చేద్దాం? అలాగ కొన్నాడే కానీ మన చేతులారా మనకు మనమే ఆయన కృపను, ఆయన కనికరమును, ఆయన ప్రేమను ఉచితముగా ఆయన క్షమిస్తున్న ప్రతి దానిని ఇష్టం వచ్చినట్టు వాటికి వాడుకొని మన చేతులారా మనకు మనమే నష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇది ఆనాటి ఇజ్రాయేలు ప్రజల గాథ కాదు, ఈ దినాలలో మన జీవితపు యొక్క గాథ. ఈనాడు ఎందుకు కుటుంబాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి? ఎందుకు విశ్వాసులు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు? ఎందుకు సంఘాలు అభివృద్ధిలోకి రాలేకపోతున్నాయి? ఎక్కడ వేసిందిరా గొంగలంటే అక్కడే ఉన్నాను చందాన. ఎందుకు ఉండిపోతున్నాయి సంఘాలు? కట్టడలకేమి తక్కువ లేదు, ప్రజలకేమి తక్కువ లేదు, కార్యక్రమాలకేం తక్కువ లేదు. కానీ లేనిందల్లా ఒకటే, దేవుని ఆత్మ కార్యం మాత్రము ఉండట్లే. సంఘమా, జీవితంలో మనల్ని మనముగా పరీక్షించుకొని మనము ఎదుగుతున్నామా, లేకపోతే మనము ఇంకా దిగజారుడిలోకి వెళ్ళిపోతున్నామా? ఎక్కడున్నాం? మన స్థితి ఏంటిదో పరిశీలన చేసుకొని జాగ్రత్త పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తిహీనుల యొక్క జీవితాలు, వారి పరిస్థితులు ఎలాగుండే చూడండి. 2 మాటలు చూద్దాం. 2వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. తీయండి, బైబిల్ తీయండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 12వ వచనం చదువుదాం. 12వ వచనం, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు
మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ఫలితముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనమును. చూడు ఎంత భయంకరమైన పరిస్థితో. పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉంటున్నారట. ఎంత భయంకరమైన మాట మాట్లాడుతూ వచ్చాడు. వివేక శూన్యములకు మృగముల వలె ఉంటున్నాం మనం. తమకు తెలియని విషయాల గురించి దూషిస్తూ ఉంటున్నాం. మనకు తెలియని విషయాల గురించి ఎన్నెన్ని రకాలుగా దూషిస్తుంటాము. తమ యొక్క దుష్ప్రవర్తనకు ఫలితముగా హానిని అనుభవిస్తున్నాం. ఎస్, మనము చేస్తున్న దుష్ప్రవర్తనకు ప్రతిఫలమే మనం అనుభవిస్తున్న హానికరమైన పరిస్థితులు. ఈరోజు ప్రపంచమంతా ఎందుకు వాతావరణంలో భయంకరమైన మార్పులు వచ్చేసినాయి? ఇది మనుషుడు స్వయంకృతముగా చేసుకున్న అపరాధం యొక్క ప్రతిఫలం. అవును, దేవుడు మనుషులకు నివాస యోగ్యముగా భూగోళాన్ని ఇస్తే ఈ భూగోళమును మానవుడు ఎంత భ్రష్టు పట్టించాలో, ఎంత దీనిని చెడగొట్టాలో అన్ని రకాలుగా ఏం చేస్తున్నాడు మనుషుడు? తన స్వార్థం కొరకై, తన స్వప్రయోజనము కొరకై, తన స్వలాభము కొరకై ప్రజలను, ప్రకృతిని నాశనము చేసి అవతల పడేస్తున్నాడు. ఎంత భయంకరమైన వ్యర్థ పదార్థాలు నదులలో కలిసిపోతున్నాయి. అదిగో మన చెప్తూ వచ్చారు, అమెరికా నుంచి ఒక అమ్మాయి కనుక ఆ వీడియోలో చెప్తా ఉంది. ఈ యొక్క ఇండియన్స్ కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని చెబుతుంది. ఎందుకంటే మన ఇండియాలోనైతే దీపావళికి రకరకాలుగా కాల్చడ పడేస్తాం. అక్కడ కూడా వీళ్ళన్ని వీధులన్నీ ఏం చేస్తున్నారంట? కాల్చడ పడేసి పట్టించుకోకుండా వచ్చేస్తున్నారంట. అందుకో వాళ్ళు తరం కొట్టమంటే తరిం కొట్టకుండా ఎందుకుంటారు వాళ్ళు? వాళ్ళకి అలాగుండదు. వారికి అలాగుండదు. వారి యొక్క పద్ధతిని, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇండియన్సే ఆ ప్రాంతాలకు వెళ్ళి రకరకాలుగా వినాయక చవితి వస్తే ఆ బొమ్మలు తీసుకెళ్ళి ఆ నదులు కలిపిస్తే ఆ పూలు మొత్తం నదులు కానీ ఏమవుతున్నాయంట? చెడిపోతున్నాయంట. అందుకని వెళ్ళిపోండ్రా మీరు ఎక్కడి నుంచి అని తిడుతున్నారు వాళ్ళు. భారతదేశంలో సరిపోయింది, అక్కడికి వెళ్ళి కూడా ఇవన్నీ చేస్తే ఎట్ట కుదురుతుంది? రోడ్లు మొత్తం ఖరాబు చేసి ఆడ పడేసిపోయినారంట దీపావళికి అవన్నీ కాల్చి. అందుకనే భారతీయులను చూస్తుంటేనే వాళ్ళకి అసహ్యం పడుతుందట. అవును, మనం చేస్తున్న మన పనులను బట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? అసహ్యపడుతున్నాడు. వీడికి కనీసం మ్యాన్సెపరేషన్ యొక్క మానవత్వం లేదురా వీడికి. వీడు కనీసం మృగములాగా తయారవుతున్నాడు అని దేవుడు బాధపడుతున్నాడు. రండి, రోమీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎనిమిదవ వచనం 9వ వచనం చదువుదాం. రోమా 11:8-9 చదువుకుందాం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును గాక. వాడు తినే తిండే వారికి ఏమైపోతుందంట? ఇక రాయబడిన మాట గమనించాలి. వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా. వాడు తినే తిండే వాడికి ఉరైపోతుంది, వాడికి ఉచ్చైపోతా ఉంది.
అంటే ఎంత భయంకరమైన పరిస్థితికి మనుషుడు దిగజారిపోయినాడో వారి క్రియల ప్రతిఫలం వాడిని తమ జీవితాన్ని తమకు తాముగాని నాశనం చేస్తూ ఉన్నదో మనకు అర్థమవుతోంది లేఖన భాగాలు. అలాగనే రోమీకి రాసిన పత్రికే 12వ అధ్యాయంకి వెళ్దాం. 12వ అధ్యాయము వచనం, సరే ఈ మాట వద్దులేండి, 19వ వచనం చదవండి. 19, ప్రియులారా మీకు మీరే పగదీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి, పగదీర్చుడు నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు, చాలు, ఆయనే ప్రతిఫలం ఇచ్చేవాడు. నువ్వేం తొందరపడాల్సిన పనిలే. ఎవరైనా నిన్ను తిడుతున్నారా, ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా, ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారా, ఎవరైనా బహిరంగంగా నిన్ను ఎగతాళి చేస్తున్నారా, చేయనివ్వండి. కొంతకాలం చేస్తారు. అలాగ దేవుడు వారికి మనల్ని అప్పగిస్తాడు. అయితే తగిన ప్రతిఫలము దేవుడు వారికి ఏం చేస్తాడంటే మళ్ళీ నేనే ఇచ్చువాడనని మాట్లాడుతున్నాడు. నువ్వేమి ఇవ్వాల్సిన పనిలే. మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథములో దావీదు జీవితంలో ఎన్నెన్నో వచ్చాయి, కానీ దావీదు మాత్రము రివెంజ్ తీర్చుకోలే, కక్ష తీర్చుకోలే. అటు సౌలు విషయంలో కానీ, ఇటు దానికి శత్రువులుగా ఉన్న ప్రతి వారి విషయంలో కానీ, అలానే షీమి విషయంలో కానీ, యోవాబు విషయంలో కానీ అతను ఏమీ కూడా మాట్లాడలే. దేవుడే తగిన సమయంలో తగిన విధముగా వారి క్రియలకు ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేశాడు, వారి ఒడిలో కొలిచిపోసాడు. వారి ఒడిలో కొలిచిపోసాడు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త కలిగి ఉంటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ 4 చదువుదాం. 13వ వచనం చదువుదాం అందరం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా, గమనించాల పదాలు, మనము ఏ దేవునికైతే లెక్క ఒప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి, కన్నుల దృష్టికి ఏది మరుగగా లేదు. అంటే నువ్వు ఏమి చేస్తున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, పరిశీలన చేసి చూస్తున్నాడు. దానికి కావలసిన ప్రతిఫలమును ఆ దినమున ఆయన మన జీవితంలో ఇస్తాడు. ఆయన కంటికి మరుగైనది, దాచబడేది మరి ఏదీ లేదు. రండి ఇంకా కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయంకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. చివరి వచనం, ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు, చెప్తున్నాడు ప్రభువు, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చావు, ఇచ్చుచూ ఉన్నావు, ఇవ్వబోతూ ఉన్నావు, కాగా కృప చూపుట కూడా నీదే. ఆయన కృప చూపించగలడు. అలాగనే ప్రతి వాని క్రియలకు ప్రతి ఫలమును కూడా ఆయన ఇచ్చగలడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం
యెషయా గ్రంథము 3వ అధ్యాయం. చదువుదాం, 10వ వచనం చదువుదాం, 10 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 3:10 నుంచి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమే నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. చాలు చాలు. ఇక్కడ ఇద్దరు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీతిమంతులు, దుష్టులు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును వారు ఏం చేశారు? అనుభవిస్తున్నారు. ఇప్పుడు దుష్టుల గురించి. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి. సో దుష్టులకైనా నీతిమంతులకైనా వారి వారి యొక్క క్రియల ప్రతిఫలమును దేవుడు వారికి ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ యెషయా గ్రంథములో చాలా క్లియర్గా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు భక్తుడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా రోమీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇలా చెప్తాడు. వెళ్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చదువుదామా? వచనం 5వ వచనం నుంచి 5 నుంచి చదువుదాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దుష్క్రియకు ఓపికగా చేయొచ్చు, సత్క్రియను కనుక ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదుకుని వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకును మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు అక్కడ. నీ హృదయమును మార్పు పొందని నీ కాఠిన్యమైన హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకోవద్దు. ఆయన ప్రతి వానికి వాని క్రియ చొప్పున సత్క్రియను ఓపికగా చేయొచ్చు. గమనించాలి ఆ పదాలు. సత్క్రియ చేయటానికి ఓపిక అవసరం, దుష్క్రియ చేయటానికి తొందర ఉంటుంది. మంచి పనులు చేయటానికి ఓపిక అవసరం, మంచి మనసు అవసరం, సమాధానకరముగా ముందుకెళ్ళటం అవసరం. తొందరపడితే కుదరదు సత్క్రియ. మంచి పనులకు ఓర్పు దీర్ఘశాంతం అవసరం చెప్తున్నాడు. కనుక సత్క్రియ ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం. సత్క్రియ చేసేవాడికి నిత్య జీవం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు కూడా శ్రమయు వేదనయు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. సత్కార్యములు చేసేవాడికి ఏమన్నా ఎంత ఆశీర్వాదకరమైన విషయాలు, దుష్కార్యములు చేసేవాడికి ఎంత దౌర్భాగ్యకరమైన శ్రమలు, దుఃఖకరమైన పరిస్థితులు సంప్రాప్తిస్తున్నాయో చూడండి. సో మహిమ ఘనత సమాధానం పొందటానికి సత్క్రియలు చేయటం మనకు అవసరం మన జీవితంలో. అయితే మనము ఈనాడు క్రీస్తు యేసు ప్రభును కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనము ఏ క్రియలలో మునిగిపోతున్నాం, ఏ కార్యాలలో మన జీవితంలో మనము మునిగిపోతున్న వారుకుంటున్నాం. ఒక్కసారి మన పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి.
మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం. పంతొమ్మిది చదువుదాం. 19 నుంచి. 2-3 సాక్షులుంటే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించము. ఇతరుల భయపడి నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గమనించాలి. పాపము చేయువాడిని కనుక అందరి ఎదుట, ఎందుకు? ఇతరులందరూ కూడా భయపడి నిమిత్తం. మనకు తెలుసు. దీనికి ఉదాహరణగా అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే అననీయ సప్ఫీరాలు వారిద్దరు కూడా ఏం చేశారండి? దేవుని దృష్టికి ఇష్టమ కాని పని చేశారు. దేవుని దృష్టికి ఇష్టమ కాని పని చేసిన దాన్ని బట్టి మొదట అననీయ చనిపోయినాడు, తర్వాత కనిగట్టిన సప్ఫీరా చనిపోయింది. కనుక ఇద్దరు చనిపోయిన తర్వాత అక్కడ సంఘానికి ఏం కలిగిందంట? చూడండి, ఆ పదం చదవండి. అపోస్తుల కార్యము గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువు. 5వ వచనం చదువు. అననీయ ఈ మాటలు వినుచూనే ప్రాణము విడువగా మిగిలిన వారికి అందరికీ చాలంతే. సంఘము ఎదుటనే దేవుడు వారికి పనిష్మెంట్ ఇచ్చేసేసాడు. కళ్ళతో చూస్తున్న వారందరూ కూడా మిగుల భయపడ్డారట. అవును, వారు చేస్తున్న అవిధేయమైన పనికి తగిన శిక్ష అక్కడే కలగటముతోటి వారందరికీ భయం కలిగింది. అవును, ఈరోజు మన జీవితంలో మనం అనేక సందర్భాలలో అనేకులను చూసినప్పుడు అనుకుంటుంటాం, దేవుడు వారిని శిక్షించాడు, దేవుడు వారికి తీర్పు తీర్చాడని మనం నవ్వుకుంటాం, కానీ భయపడం మనం. అలాగే నా జీవితంలో కూడా జరుగుతుందేమోనని భయం మనలో ఏం చేయదు, కలగదు. వారిని చూసి నవ్వుకుంటాం, ఆనందిస్తాం. ఇంకా బాగా కలగాలి వారికి నష్టం అని ఏం చేస్తాము, అనుకుంటుంటాం మనసులో. ప్రియమైన సంఘమా, అలాంటి యొక్క భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితులలోనికి మనము దిగజారి వెళ్ళిపోకూడదని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశయం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. చాలామంది నిద్రాభారంతో ఉన్నారు కనుక మీకు వదిలిపెట్టేస్తున్నాను. ఇక 2వ కొరింథీ 5వ అధ్యాయం. అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము చదువుతాం. అందరం కలిసి 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఒక దినమున క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము భూమి మీద అనుభవించటమే కాదు, ఒకరోజు న్యాయపీఠం ఎదుట ఆయన ముందర మనం ఏం చేయబోతున్నాము, నిలబడబోతున్నాం. కాబట్టి భయము కలిగి ఎప్పటికప్పుడు ఎక్కడ అవిధేయత చూపిస్తున్నామో సరిచేసుకుంటూ చక్కపరుచుకుంటూ ఆ భయంకరమైన ఆ మహాదినమున అందరి ఎదుట సిగ్గుపరచబడి తలదించుకునే వారముగా చేయబడకుండా ఉండటానికి కొరకాయ ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు మనందరికీ కూడా సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు క్లుప్తంగా